నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు హనుమంత శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. అమ్మ నమస్తే అమ్మా. గురుగారు, అక్టోబర్ నెలలో మకర రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? అమ్మ, ఈ అక్టోబర్ నెలలో మకర రాశి వారికి చాలా బాగుంటుందమ్మా. ఏలినాటి శని ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ ఉంది వీరికి. గతంలో పడ్డ కొన్ని ఇబ్బందులు అయితే నెమ్మదిగా తొలగిపోతున్నాయి. క్రమేపీ కూడా వీరు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతూ వస్తూ ఉన్నాయమ్మా. ఇక ఈ నెలలో వీరికి ఈ నెల చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు అయితే చాలా బాగున్నాయి. ఇక వీరికి ఈ నెలలో పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. వాటి ద్వారా కొంత మేర ఆదాయం అయితే సంపాదించుకుంటారు. అదేవిధంగా వీరు చెప్పిందల్లా వేదంగానే ఉంటుంది ఈ నెలలో వీరు అనుసరించి చాలామంది, అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పాలి అంటే మన ఒక పై స్థాయి అధికారిని చూసి మనం ఎట్లా అయితే అందరం కూడా వారి వెనకతో వెళ్తాము, అలా వీరు చెప్పిన మాటకి ఎదురు ఉండదు. వీరు చెప్పిన బాటలోనే బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా నడిచే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయమ్మా. అదేవిధంగా వీరికి ఈ నెలలో కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కొంచెం అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఏమి కొంచెం తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది మిత్రుల ద్వారా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం మిత్రులతో తగు జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా కొంతమందితోనే. అదేవిధంగా వీరికి ఏదైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, ఏదైనా కొనేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఇల్లు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. కొంచెం చిన్న చిన్న మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మిగతా విషయాలు అన్నింటిలో అయితే వీరు చాలా పర్ఫెక్ట్ అమ్మ. అదేవిధంగా వీరికి గతంలో ఏవైనా వేరే వాళ్ళు ఎవరికైనా చేబదులుగా ధనం ఇచ్చుంటే ఆ ధనం కూడా తిరిగి వస్తుంది. వంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. వారి వ్యాపారం అంతా కూడా ఈ నెలంతా కూడా లాభసాటిగానే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఎవరైతే వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారస్తులు ఉంటారో వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. వారికి అంతా మిశ్రమంగా ఉన్న మనస్పర్ధలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అంటే వారు చెప్పిన మాట వీరు చెప్పిన మాట వినడం వల్ల వారి యొక్క వ్యాపారంలో కొంచెం మనస్పర్ధలు వచ్చి ఆ యొక్క వ్యాపారం అనేవి విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా. ఇంకా ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా బాగుంటుంది. ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయమ్మా ఈ నెల వీరికి. ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా వారి మందన పొందడం ద్వారా గతంలో ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ లేదా ట్రాన్స్ఫర్స్ విషయంలో ఒకసారి తిరిగి వారితో చర్చిస్తే అంతా మంచి జరుగుతుందమ్మా. కాకపోతే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కొంచెం ఇంట్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికైతే ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. గతంలో ఏమైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది, కానీ వీరు అనుకున్న విధంగా కూడా పెట్టుబడి పెట్టి వీరికి ముందుకు సాగనంపడానికైతే ఎవరు రారమ్మా. కాబట్టి కొంచెం నూతన ప్రాజెక్టులు ప్రారంభించేవారు 1-2 సార్లు ఆలోచించి ఒక నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా. కాకపోతే ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గినా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే వారికి ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించి తగు పూజలు చేసుకుంటే వీరికి అంతా మంచి జరుగుతుందమ్మా. రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చు? అవునమ్మా. ఈ మకర రాశి వారికి చెప్పే కదమ్మా, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది, కానీ ఇంకా ఆ యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీరు శనివారం రోజునాడు కొంచెం, అదేవిధంగా మంగళవారం రోజునాడు, శనివారము మంగళవారం తప్పకుండా ఈ 2 రోజుల పాటు వీరు చేసుకోవాల్సింది ఏమిటంటే శనివారం రోజునాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవాలి. తైలాభిషేకం చేసుకొని కేజింబావు నల్ల నువ్వులు, అదేవిధంగా కేజింబావు బియ్యం తప్పకుండా దానం చేసుకోవాలమ్మా. అదేవిధంగా వీరు తర్వాత మంగళవారం రోజునాడు వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లేకపోతే ఆ యొక్క నవగ్రహాలలో ఉన్నటువంటి అంగారకుడు అంటే కుజుడికి
ఆరాధన చేసుకుంటే ఈ నెల వీరికి చాలా బాగుంటుందమ్మా. అదేవిధంగా ఆ అంగారకుడికి ఆరాధన చేసుకొని కందులు కానీ లేదా కందిపప్పు కానీ దానం చేస్తే చాలా మంచి జరుగుతుందమ్మా ఈ నెల వీరికి. ఓకే అండి, నమస్తే. నమస్తేనమ్మా.